ఊరుకోవయా జోగులు, అప్పిస్తే దానం అంటావేంటి? దానం అయిపోద్ది. ఊరుకోవయా, ఈ రోజుల్లో అప్పు అంటే దానమే. ఇక్కడ గింజుకుపోతారేటి? ధర్మసేపు దానాలు సేపు ఏడు చేస్తారేటి? అప్పులు తీరుతానంటే మాత్రం తీసుకుంటుందా? భూమి పుట్టలు ఆక్కుంటుందా? అవును అవును. జగడం జరిగింది కానీ అది పీకి తీస్తే మనం అంతా ఏమైపోయేవాళ్ళు? చచ్చిపోయేవాళ్ళు ఏటాది అంతే. ఆ మందు పట్టుకురా. ఏంటి అప్డేట్ అయిపోయిపోనా బేటి? పొద్దుగా ఉండు అందరూ తాగుదాం. అమ్మది కదా ఐడెన్ను. అలా చెప్పకూడదు ఊరికే కంగారు పెట్టేస్తారేంటి? అమ్మా జానకమ్మా, ఏమిటమ్మా ఇది? ఏమిటండి? మా అబ్బాయికి పట్టు పీతాంబరాలు బదులుగా ఈ నూలు కూడా పెట్టేది. ఇది మా ఇంటి ఆనవాయితీ పెళ్లి గారు. ఇంకా నయం గోను కూడా పెట్టడం ఆనవాయితీ అన్నావు కదా. చాలా చాలేవమ్మా. ఉండండి, వారితో చెప్పి ఇప్పుడే ఏర్పాటు చేస్తాను. ఒకసారి పట్టు పీతాంబరాలు పెట్టలేదని పిన్ని గారు బాధపడుతున్నారండి. 10,000 రూపాయలు కట్నం తీసుకున్న చాలక పట్టు పితంబరాలు కావాలా? పట్టు పితంబరాలు అవునుగానే వాళ్ళకి కావాల్సిన కట్నం ఇస్తున్నాం, కోడి లాంఛనాలు జరిపిస్తున్నాం, ఇంకా దాహం తెరలేదు కావాలి. గోపి నీకు నేను ఊరుకో. అది కాదన్నా ఏమిటో అనేది, నువ్వు పని చూసుకో. అదే నాదేం పోయిందిలే. రేపు పొద్దుగా తెప్పిస్తామని ఎలాగో సర్ది చెప్తా. అలాగే. దీర్ఘాయుష్యమస్తు, సకల సౌభాగ్య సిద్ధిరస్తు, దీర్ఘ సుమంగళీ భవ. ఏమండి, చిన్నమ్మ అత్తారింటికి వెళ్ళిపోతుందండి. వెళ్ళమను. గొప్ప సంబంధం అని దూరంగా ఇచ్చేశాడుగా. ఆయనకే చెల్లెలు, నాకు కాదు. అదేమిటండి, చిన్నికి ధైర్యం చెప్పాల్సింది పోయి మీరే బాధపడితే ఎలాగండి? మీరంతా కట్టకట్టుకుని ధైర్యం చెప్పండి. ఇంకా 4 ఏళ్ళు మన ఇంట్లో ఉంటే మనకేం బరువు అయ్యేదా? 4 ఏళ్ల తర్వాత అయినా ఆడపిల్ల అత్తారింటికి పంపించాల్సిందే కదండి. అప్పుడు మాత్రం మీరు బాధపడరా? పంపించండి. ఇదిగో చిన్నమ్మ చేతిలో పెట్టు. జానకి, చిన్నెప్పుడు మన దగ్గరే ఉంటుందనుకున్నా, మనని విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తుందన్న ఆలోచనే రాలేదు. దాన్ని విడిచిపెట్టి మనం సంతోషంగా ఉండగలమని చెప్పి దాన్ని మర్చిపోగలం. వద్దండి, ఇప్పుడు అలాంటి మాట్లాడవద్దు. చిన్ని మనకు బిడ్డని నేను లోటు తీర్చింది. బిడ్డ అత్తవారింటికి వెళుతుంటే బాధపడని తల్లిదండ్రులు ఉంటారా చెప్పండి? అయినా గుండె నిబ్బరం చేసుకోవాలి. జానకి, జానకి, ఏమిటిది? నాకు ధైర్యం చెప్పి నువ్వేలా అయిపోతాను? తప్పు కడు చూసుకో.
లేదు చిన్ని అన్నయ్యని మర్చిపోవు కదమ్మా. చెల్లి గారు, చిన్ని నా ఆడబిడ్డ కాదు, కన్న బిడ్డ. చిన్నతనంలోనే తల్లి తండ్రుల్ని పోగొట్టుకుంది. అప్పటి నుంచి వాళ్ళ అన్నగారి చేతిలో వెన్న ముద్దగా పెరిగింది. మా అందరి కళ్ళకు వెలుగులా మంచిది. చూడండి, తెలియక ఏమైనా పొరపాట్లు చేసినా కన్న బిడ్డను కడుపులో పెట్టుకుని కాపాడండి అమ్మా. ఆ మాట నువ్వు వేరే చెప్పాలమ్మా. ఊరుకోమ్మా. కన్న తల్లిలంటే అత్తగా దేవుడు లాంటి భర్త దొరికినప్పుడు సంతోషంగా ఉండాలమ్మా. బాబు బయలుదేరదాం పద. నాయనా వెళ్ళిరామా. అమ్మా వస్తాయా? అంటే మంత్రి అంట. ఆ రాయుడు గారి దగ్గర ఏం చేస్తా? ఏడు చేస్తానేటి, ఆయన ఆరోగ్యం అంతా నానే చూసుకుంటాను. అబ్బా, మరి ఏటనుకున్నావేటి, ఆయన తల ఎప్పుడు కూడా మన చేతుల్లోనే ఉంటది. తలేటి అవసరమైతే కాళ్ళు కూడా ఉంటాయి. తలంటా కాళ్ళంటా, ఇంతకీ నువ్వు చేసే పనేంటి? ఏడు చేస్తాను, మాలిష్ చేస్తాను. నీకు కూడా చేయమంటావు ఏంటి? అబ్బా అబ్బా, ఎందుకు ఏటి ఊరికే ఎన్ని నువ్వు కంగారు పెట్టేస్తావు? మనం ఏమన్నా ఆడుకున్నావా పాడుకున్నావా? అవన్నీ ఇప్పుడెందుకు? మా నాన్న వచ్చేస్తాడు. ఏటి ఊరికే మీ నాన్న ఏడు చేస్తాడేటి? ఏం చేస్తాడా? మా నాన్న అసలే మిలిటరీ మనిషి, ఎప్పుడు తుపాకులు ఉంటాయి తెలుసా? ఆశే ఆశే, ఈ పాటికి మీ నాన్నతో బాగా తుప్పట్టిపోయి ఉంటారు. మన దగ్గరికి వచ్చింది మరి పొదిలెట్టు ఉంచినాను. ఎవరన్నా అడ్డొచ్చినారంటే అంతే సంగతులు. మరి ఇలా తేవో పెద్ద గొప్పలు చెప్తావు గానీ మా అమ్మ వస్తే మాత్రం ఎలకైపోతావు. ఏటి ఎలకేటి? మీ అమ్మాయి ఎలక, మీ అమ్మాయి పందుకోకు. ఏటే సపరేటే సపరేటే నాతో అర్థం కాదు. నన్ను చూసి ఇలా బెదిరిపోతారే ఆడపిల్లలు. రాయుడు గారు, ఇది పవిత్రమైన దేవాలయం. తమరా పెద్దలు, తమరు ఇలా ప్రవర్తించడం భావ్యం కాదు. పూజారి, కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? నేనిచ్చే జీతం డబ్బులతో బ్రతుకుతున్నాన సంగతి మర్చిపోకు. ఈ దేవాలయానికి నేను ట్రస్టేనే. ఇక్కడ నా మాటకు తిరుగులేదు. రాయుడు గారు, ఇది రామాలయం మాట మర్చిపోతున్నా. అయితే మాట్లాడకూడదా? లింగం గారు, అయ్యా అగ్గిపెట్టివ్వండి. పర్వాలేదులే, లోపల దేవుడి దీపం ఉందిగా. బాబు రాయుడు గారు, ఇది మీకు మర్యాద కాలేదు. మీరు ఇక్కడ సిగరెట్లు ముట్టించడానికి వీల్లేదు. అసలు మీకు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ముట్టిస్తే అపచారం, మహాపాపం. ఈ పాపపు గాలితో నాకు పని లేదు పోవయ్యా. రాయుడు గారు, నన్ను అవమానిస్తావా? నేను అవమానించడం కాదు, ఆ దేవుడే నీకు తగిన శాంతి చేస్తాడు. నిన్నే దేవుడు కాపాడతాను, నేను చూస్తాను. ఆచార్యులు గారు, ఇవాళ చాలా చెడ్డ రోజండి. చెడ్డవాళ్ల దగ్గర మంచితనం పనికిరాదు రామయ్య గారు. కానీ ఆ దుర్మార్గులు మీకేం అపకారం చేస్తారో అని భయంగా ఉంది. ఏం భయం లేదండి, అన్నిటికీ ఆ శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు. ఏమిటి ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా ఉంది? ఏమిటి ఇంత జోరుగా పోయాయో? అమ్మ ఇంత లేదా? గుడికి వెళ్ళారండి. గుడికి వెళ్ళిందా? మరి చెప్పావు లేదా? ఎందుకు బిడియం చిట్టమ్మ, నా సందిట చేరవే చిన్నమ్మ. ఎందుకు బిడియం చిట్టమ్మ, నా సందిట చేరవే చిన్నమ్మ. వస్తుందేమో అత్తమ్మ, హోయ్ హోయ్ వస్తుందేమో అత్తమ్మ, భయమేస్తుంది నాకేమో అమ్మమ్మ. ఎందుకు బిడియం చిట్టమ్మ,
నా సందిట చేరవే చిన్నమ్మా. ఇంటెనక చిన్న తోటూది, మరుమల్లె పొదసాటు మాటూది. ఇంటెనక చిన్న తోటూది, మరుమల్లె పొదసాటు మాటూది. సమయం కుదిరింది సరదా పెరిగింది, సమయం కుదిరింది సరదా పెరిగింది. తూటరి మనసేమో తొందర చేస్తుంది, తొందర చేస్తుంది. కొమ్మలు చూస్తాయి, తుమ్మెదలు చూస్తాయి, అది తలచుకుంటే నా కసలే సిక్కేస్తుంది. ఎందుకు బిడియం చిట్టమ్మా, నా సందిట చేరవే చిన్నమ్మా. వస్తుందేమో అత్తమ్మ, భయమేస్తుంది నాకేమో అమ్మమ్మ. ఎందుకు బిడియం చిట్టమ్మా, నా సందిట చేరవే చిన్నమ్మా. నవ్వు విరిసింది, అది ఇంత తిరులెన్ను కురిసింది. తీయని నీ నవ్వు విరిసింది, అది ఇంత తిరులెన్ను కురిసింది. ఎంతగా చూస్తున్నా ఏకంగా ఉన్నా, ఎంతగా చూస్తున్నా ఏకంగా ఉన్నా. రోజు నీ అందం రోజాలాగుంది, రోజాలాగుంది. ఆరని వలపుంది, తీయని మనసుంది, అది చెప్పుదామంటే ఎద జల్లుమంటుంది. ఎందుకు బిడియం చిట్టమ్మా, నా సందిట చేరవే చిన్నమ్మా. వస్తుందేమో అత్తమ్మ, భయమేస్తుంది నాకేమో అమ్మమ్మ. ఎందుకు బిడియం చిట్టమ్మా, నా సందిట చేరవే చిన్నమ్మా.